హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఐజీసీఏఆర్ నుండి విడుదలైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అర్హతతో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. పూర్తి పర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ నర్స్ జాబ్స్ వేకెన్సీకి సంబంధించి బోత్ ఏపీ అండ్ టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఖాళీల సంఖ్య, శాలరీ, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేయబోయే పోస్టులకు గాను ఓపెనింగ్ తేదీ అనేది జూన్ 1, 2024 ఉదయం 10 గంటల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుందండి. ఇక చివరి తేదీ జూన్ 30, 2024. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఆసక్తి మరియు అర్హత గల భారతీయ పౌరసత్వం గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు కోరుతున్నారండి. నర్స్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే నర్స్ వేకెన్సీస్ అనేవి మొత్తంగా 27 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. వీరికి ఇనీషియల్ పే అనేది లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ కింద 44,900 రూపాయల నుంచి ఇనీషియల్ పే అయితే ప్రారంభం కానుందండి. ఇక ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా 12th స్టాండర్డ్తో పాటుగా డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ యాజ్ నర్స్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఇన్ ఇండియా. రాష్ట్ర లేదా జాతీయ కౌన్సిల్లో వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలండి. లేదా నర్సింగ్ సర్టిఫికేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబోవ్ ఫ్రమ్ ఆర్మడ్ ఫోర్సెస్ అర్హత గల అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 3 రకాల అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరడం జరిగిందండి. బీఎస్సీ నర్సింగ్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 12వ తరగతి ఉత్తీర్ణతో పాటుగా డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నర్సింగ్ సర్టిఫికేట్ విత్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ లేదా నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 కలిగిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం కమ్యూనిటీ వైజ్ కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా 27 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 10, ఓబీసీ కేటగిరీలో 7, ఎస్సీ కేటగిరీలో 4, ఎస్టీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ ఈజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 30 years యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరాలుగాను గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలుగానే ఇవ్వడం జరిగిందండి. ఈ ఏజ్ లిమిట్ అనేది ఈ క్లోజింగ్ డేట్కి కట్ ఆఫ్ తేదీగా ఇవ్వడం జరిగింది. అంటే క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జూన్ 30, 2024. సో జూన్ 30, 2024 తేదీని ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తారండి. ఆ తేదీ నాటికి ఈ వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఎమ్యూల్యుమెంట్స్ అనేవి 44,900 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ అన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము అన్నీ కూడా అందజేయబడతాయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే రాత పరీక్ష మరియు స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక పరీక్ష అయితే ఉంటుందండి. ఈ ఎంపిక విధానంలో రాత పరీక్షకు సంబంధించి
ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించబడుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుందండి. ఇందులో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వబడతాయి. 1 అవర్ టైం కేటాయించబడుతుందండి. ఇందులో మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు, మొత్తంగా 50 ప్రశ్నలకు గాను ఈ పరీక్ష అయితే నిర్వహించబడుతుందండి. దీని తర్వాత స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుందండి. ఈ రెండింటి ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. గరిష్ట వయోపరిమితిలో కొన్ని వర్గాల వారికి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి మ్యాక్సిమం 5 సంవత్సరాలుగాను, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాలుగాను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగిందండి. ఇక అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే నర్స్ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి. ఈ ఫీ అనేది కొన్ని వర్గాల వారికి సడలింపు ఇవ్వడం జరిగిందండి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్, ఇప్పుడు పేర్కొన్న అభ్యర్థులు ఎవరు కూడాను అప్లికేషన్ ఫీ అనేది చెల్లించిన అవసరం లేదు. వీరు కాకుండా రిమైనింగ్ అభ్యర్థులందరూ కూడా నర్సు పోస్టుకు సంబంధించి 200 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఇక అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి వారి యొక్క ఆన్సర్స్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుందండి. హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది పేపర్ యొక్క మీడియం అనేది. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అప్లికెంట్స్ దరఖాస్తు చేసుకునే టైంలోనే చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం ఒక సెంటర్ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉందండి. వీటితో పాటుగా ఇక దేశవ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే 25 సెంటర్స్ అయితే కేటాయించబడ్డాయి. అందులో ఏపీలో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని కానీ చూసుకున్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా జూన్ 1, 2024 నుండి జూన్ 30, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.igcar.gov.in/recruitment.html. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. అప్లికెంట్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునే అప్లికేషన్స్ మాత్రమే పరిశీలించబడతాయి. ఓన్లీ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ 1 పోస్ట్. ఒక పోస్టుకు సంబంధించి ఒక అప్లికేషన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. Before filling the application form, candidate should keep the ready and necessary documents, certificates required. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే టైంలో వారికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా వారికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. డేట్, టైమ్ అండ్ వెన్యూ ఫర్ వేరియస్ స్టేజెస్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ అడ్మిట్ కోడ్ ఓన్లీ. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి రాత పరీక్షకు సంబంధించిన తేదీ, సమయము మరియు వెన్యూ అనేవి వారికి అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేయబడతాయి అని మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు వారి ఫోటో మరియు సిగ్నేచర్ అనేది క్లియర్గా కనబడేలాగా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 04447749014. ఈ యొక్క నెంబర్కి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు వర్కింగ్ డేస్లో కాంటాక్ట్ చేసినట్లయితే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్లియర్ చేస్తామని తెలపడం జరిగిందండి. ఇక అదేవిధంగా candidates would be required to produce all the relevant certificates, following certificates, originals and one set of self-attested copy, photocopies అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందంటే వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వరకు అయితే తహసీల్దార్ వారు జారీ చేయబడిన రీసెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. దీంతో పాటుగా డిజబిలిటీ సర్టిఫికేట్, డిజబిలిటీ పర్సన్స్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అండి. దీంతో పాటుగా
స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ ఎవరైనా పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా దరఖాస్తు చేసి పెట్టవలసి ఉంటుందండి. అదర్వైజ్ అవసరం లేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే www.igcar.gov.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత అయితే కల్పించబడిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ని పూర్తిగా పరిశీలించి వారి యొక్క అర్హత అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. మీరంతా ఒక మంచి జాబ్లో స్థిరపడాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.